నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. ఉమ్మడి జిల్లా గుంటూరు వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. పెదకూరుపాడు పరిధి 5 మండలాల్లో భారీ వర్షం పడింది. రోడ్లపై నీరు నిలిచి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. గుంటూరులో బలమైన గాలులు దాటికి పెద్ద చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేల కొరిగి కరెంటు సరఫరా అంతరాయం ఏర్పడింది. రోడ్లకు అడ్డంగా చెట్లు పడటంతో అనేక చోట్ల రాకపోకలకి అంతరాయం ఏర్పడింది. నగరపాలక సిబ్బంది రోడ్లపై పడిన చెట్లను తొలగిస్తూ ఉన్నారు. ప్రత్యేక యంత్రాలతో వాన నీటిని బయటకు పంపుతున్నారు. అకాల వర్షాలకి కల్లాల్లో ఆరపెట్టిన మిర్చి, మొక్కజొన్న తడిచి ముద్దయింది. పంటను కాపాడుకునేందుకు రైతులు నానా తంటాలు పడుతున్నారు. రాష్ట్రంలోని బీసీ హాస్టళ్లు మహాత్మా జ్యోతిబా పూలే గురుకులాలని అన్నిటా ఆదర్శంగా తీర్చిదిద్దుతామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. 2024-25లో బీసీ వసతి గృహాలు, ఎంజేపీ గురుకులాల్లో చదివి అత్యుత్తమ మార్కులు సాధించిన 10వ తరగతి ఇంటర్ విద్యార్థుల్ని మంత్రి సన్మానించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అభినందన సభ ఏర్పాటు చేసి విద్యార్థులకి నగదు బహుమతుల్ని అందజేశారు. 9 గురుకుల పాఠశాలలు మన రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే అందులో 108 తెలుగుదేశం ప్రభుత్వంలో తెచ్చిన గురుకుల పాఠశాలలు అనే విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మళ్ళీ కొత్త గురుకుల పాఠశాలలు కూడా ప్రపోజల్ పంపించామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఆల్ వెల్ఫేర్ స్కూల్స్కి అన్నీ బాగున్నాయి. ఇప్పుడు ఇబ్బంది పడుతుండేదంతా రైస్ కోసం, ఎక్కువగా ఇబ్బంది పడుతుండేది. మేడం మాకు రైస్ ఇబ్బంది పడుతున్నారు అని పిల్లలంతా చాలామంది చెప్పారు. మేము లోకేష్ బాబు గారు రివ్యూతో చెప్పిన లేదు సవితమ్మ, మనకు కూడా చాలామంది చెప్పారు ఈ విషయం. మనం ఇప్పుడు స్కూల్ రీఓపెన్ అవుతానే అన్ని వెల్ఫేర్ స్కూల్స్కి సూపర్ రైస్ చిన్న బియ్యంతో మనం పిల్లల కోసం సప్లై చేస్తున్నాం అన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. వచ్చే నెల మనం ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి తల్లి వందనం కూడా అందజేస్తున్నాం అన్న విషయాన్ని తెలియజేస్తూ, నాకు ఈ అవకాశం కల్పించి మేము పిలవగానే రాష్ట్ర వ్యాప్తంగా మీ తల్లిదండ్రులతో పాటు మీరు రావటం చాలా గర్వంగా ఉంది. భారత్ ఆఫ్ఘనిస్తాన్ సంబంధాల్లో కొత్త అధ్యాయం మొదలైంది. తొలిసారిగా తాలిబాన్ ప్రభుత్వంతో భారత్ చర్చలు జరిపింది. జయశంకర్ గురువారం తాలిబాన్ తాత్కాలిక విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముతఖీతో ఫోన్లో మాట్లాడారు. ఆ విషయాన్ని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్ ద్వారా వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడిని తాలిబాన్లు ఖండించడాన్ని జైశంకర్ ప్రశంసించారు. తప్పుడు సమాచారం ఆధారంగా భారత్ ఆఫ్ఘాన్ మధ్య విభేదాలు సృష్టించే చర్యల్ని తాలిబాన్ విదేశాంగ మంత్రి ఖండించడాన్ని కేంద్ర మంత్రి జైశంకర్ స్వాగతించారు. ఆఫ్ఘనిస్తాన్ తో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి భారత్ కట్టుబడి ఉందని జైశంకర్ హామీ ఇచ్చారు. ఇస్రో చైర్మన్ నారాయణన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. PSLV C-61 రాకెట్ నమూనాని ఆలయంలోకి తీసుకుని వెళ్లి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ నెల 18న రాకెట్ ను శ్రీహరికోట నుంచి గగనతలంలోకి ప్రవేశపెట్టనున్నారు. మన దేశం ప్రయోగిస్తున్న 101వ రాకెట్ PSLV C-61 అని ఇస్రో చైర్మన్ తెలిపారు. 18th early morning 5:59 we have scheduled the 101st launch of India. The PSLV C-61 rocket will be lifting the Earth Observation Satellite 09. As you are all are aware, the Indian space program was started in the year 1962. Now almost we are completing 63 years. This will be the 63rd launch of the PSLV. And we are going to have a Earth Observation Satellite which is going to serve the country in all domains of Earth observation. It will be all weather satellite, irrespective of the cloud or rain. It can take the Earth observation data and serve the country in all domains. మిస్ వరల్డ్ పోటీదారులు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. అఖండ దీపారాధన మండపంలో జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో సుందరిమణులు పాల్గొన్నారు. వారి వెంట ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య, కుటుంబ సభ్యులు, జిల్లా అదనపు కలెక్టర్ వీరారెడ్డి, ఆర్డీఓ కృష్ణారెడ్డి, ఆలయ ఏఈఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. ఆక్టోపస్ తెలంగాణ స్పెషల్ పోలీసు ఆలయ SPF సిబ్బంది భద్రతని పర్యవేక్షించారు.
ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో ఈ నెల 17వ తేదీన కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో భారీ ర్యాలీగా తిరంగా యాత్ర నిర్వహించనున్నట్లు కూటమి నేతలు చెరుకూరి తిరుపతిరావు, జూపూడి రంగరాజు, డేగర ప్రభాకర్, గాద వెంకటేశ్వరరావు తెలిపారు. సోమవారం ఉదయం 8 గంటలకి హిందూ కాలేజీ సెంటర్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు తిరంగా యాత్ర జరుగుతుందని చెప్పారు. గుంటూరు చంద్రమౌళి నగర్ బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. భవిష్యత్తులో ఉగ్రదాడికి పాల్పడకుండా పాకిస్తాన్కి భారత సైన్యం ఆపరేషన్ సింధూర్ ద్వారా బుద్ధి చెప్పిందని తెలియజేశారు. భారతదేశ సార్వభౌమాధికారం విషయంలో రాజీ పడే ప్రసక్తి లేదని దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచానికి చాటి చెప్పారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో కూటమి నేతలు ఆలహరి, కంచర్ల శివరామయ్య, చరక కుమార్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. వాళ్ళ యొక్క తీవ్రవాద శిబిరాలను ధ్వంసం చేయడం, దాని దృష్ట్యా పాకిస్తాన్ మళ్ళా కాలభాగానికి వచ్చింది ఇది అమెరికా ద్వారా. అలాగే అమెరికా ఏదో మేము మధ్యవర్తం చేస్తున్నాం, మీరు ఎవరు కూడా ఇద్దరు సమన్వయం పాటించండి అని చెప్పి చెప్పడం, దానికి మోడీ గారు ఒకటే చెప్పారు, మాకు ఎవరు మధ్యవర్తం అవసరం లేదు, మా యొక్క భారతదేశ సార్వభౌమాధికారాన్ని మేమే కాపాడుకుంటాం. అలాగే పాకిస్తాన్ చేస్తున్నటువంటి కుయుక్తుల్ని మా యొక్క సైనికులు ఏ విధంగా తిప్పికొట్టారో వాళ్ళకి సంఘీభావంగా భారతదేశంలో ప్రతి ఒక్క రాష్ట్రంలో, జిల్లాల్లో కూడా ఈ యొక్క తిరంగా యాత్రలు జరపాలని చెప్పి కేంద్ర పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు రేపు 15వ తారీఖు జరగబోయే తిరంగా ర్యాలీలో మా యొక్క ఏదైతే ఆంధ్రప్రదేశ్లో మహాకూటమి ఉందో ఈ యొక్క 3 పార్టీల ఆధ్వర్యంలో జాతీయ జెండాలతో ఈ యొక్క తిరంగా ర్యాలీ వేల మందితో ఈ యొక్క ర్యాలీ జరగబోతుంది. ఈ సందర్భంగా విచ్చేసినటువంటి పెద్దలు టీడీపీ భారతదేశంలో మోడీ గారి నాయకత్వాన భారత సైనికుల యొక్క వీర శౌర్యాలని ప్రపంచం ముందు చాటం ముందు గమనించాం. పహల్గాంలో జరిగినటువంటి దాడికి స్పందన, ప్రతిస్పందన ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎట్లా ఇస్తుంది అనేటువంటిది యావత్ ప్రపంచానికి చాటు చూపించాం. ఆర్మీ చేసినటువంటి సాహస కృత్యాలు గత 70 సంవత్సరాలలో భారత ప్రభుత్వం చెప్పినటువంటి ఏ తివంత పటాకం ఏదైతే ఉందో, చక్రవర్తి ఏదో అది మాత్రమే అన్ని పార్టీలు దీన్ని తీసుకొని ముందుకు పెడతాయి. ఈ కూటమి భారతదేశం యొక్క సౌభ్రతత్వానికి, అత్యున్నత స్థానానికి నిలబెట్టడం. మొన్న జరిగినటువంటి పహల్గాంలో జరిగినటువంటి ఉగ్రవాద చర్యకి ప్రతీకారంగా ఏదైతే ఉగ్రవాద చర్యల్ని ముట్టు పెడతామని చెప్పేసి ప్రధానమంత్రి మోడీ గారు ఏదైతే ఇచ్చారో దానికి మన దేశం సైనికులు, సాయుధ బలగాలు మొత్తం కూడా పోరాడి భారతదేశం అంటే ఇది అని సాటి చెప్పి భారతదేశ ఆయుధ బలం ఎలా ఉంటుందో మరి పాకిస్తాన్కి చూపినటువంటి మన ఏదైతే సాయుధ బలగాల సైనికులందరూ కూడా మా తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలానే దేశభక్తి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేయాలని చెప్పేసి మన సైనికులు చేసినటువంటి ఆ రోజు ప్రదర్శించినటువంటి కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరికి కూడా దేశభక్తి ద్వారా అందరూ కూడా ఐకమత్యంతో ప్రధానమంత్రి మోడీ గారికి, సైనికులకి సపోర్టుగా ప్రతి పౌరుడు ఉన్నాడని చెప్పేసి తెలియజేస్తూ, దీని దిశగా రేపు తిరంగా యాత్ర అనేది మరి ముఖ్యంగా భారతదేశంలో ఐకమత్యం అనేది ఏ రకంగా ఉందో కూడా అందరం చూసాం. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయ పార్టీలుగా రాజకీయ నాయకులకి, అలానే ఎవరైతే బోర్డర్లో దేశ రక్షణ కోసం ఉన్నటువంటి సైనికులకి మనోనిబ్బరాన్ని కలిగించే విధంగా రాజకీయ పార్టీలుగా మా వంతు మేము వాళ్ళ సపోర్ట్గా ఉండాలి అనే ఒక ఆలోచనతో అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ సపోర్ట్గా ఉంటున్నాయి. దానిలో భాగంగానే ఈ 3 రోజులు జరగబోయేటటువంటి తిరంగా యాత్రలో మీరందరూ కూడా పాల్గొనండి.
అందరం కూడా పాల్గొంటే దేశభక్తి అనేది ఎట్లా ఉంటుంది అనేది మన పుట్టబోయే పిల్లలకి, చిన్న చిన్న పిల్లలకు కూడా తెలియచేయాలి. దేశభక్తి ఉంది కాబట్టి మనకు స్వతంత్రం వచ్చింది. స్వతంత్రం వచ్చిన దగ్గర తర్వాత మనం ఈ పాకిస్తాన్ మళ్ళా పోరాటము చేస్తూ జగన్ చేసిన అప్పులను గత 10 నెలలుగా సీఎం చంద్రబాబు తీర్చుకుంటూ వస్తున్నారని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. చంద్రబాబు సీఎంగా లేకపోతే రాష్ట్ర పరిస్థితి ఎంతో దారుణంగా ఉండేదని పెమ్మసాని తెలిపారు. గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం నాగులపాడులో ఎన్టీఆర్ విగ్రహాన్ని స్థానిక ఎమ్మెల్యే రామాంజనేయులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఏ పథకం తీసుకున్నా కూడా స్టేట్ గవర్నమెంట్ ఇవ్వాల్సినటువంటి 30%, 40% మ్యాచింగ్ ఇవ్వకపోవడం వల్ల ఎక్కడికక్కడ కేంద్రం నుంచి రావాల్సినటువంటి వేల కోట్ల రూపాయలు మొత్తం ఆ విధంగా ఉపయోగం లేకుండా పోయినాయి. చంద్రబాబు నాయుడు గారికి 60% ఫ్రీగా అక్కడి నుంచి డబ్బులు వస్తా ఉంటే వాటిని ఎలా వాడుకోవాలో తెలుసు కాబట్టి ఆయన చేసిన బకాయిలన్నీ కూడా గత 10 నెలలుగా 1 by 1 తీర్చుకుంటా వస్తా ఉన్నాం. ఇవన్నీ తీర్చి ఒక కొలిక్కి కొన్నిటికి తీసుకొచ్చాం. ఇంకా చాలా ఉన్నాయి. ఇవన్నిటినీ కూడా చేయాలంటే టైం పడుతా ఉంది. నారా చంద్రబాబు నాయుడు గారు అనేటువంటి వ్యక్తి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాకపోతే అమరావతి లేదు, పోలవరం లేదు, స్టీల్ ప్లాంట్ లేదు, ఆంధ్రుల పరిస్థితి అగమ్య గోచరంగా ఉండేది అని మీ అందరికీ నేను తెలియజేస్తా ఉన్నా. మళ్ళీ అలాంటి పొరపాటు చరిత్రలో రాకూడదు. మాయ మాటలకు మోసపోవద్దు. పహల్గాం దాడికి ప్రతిస్పందనగా చేపట్టిన ఆపరేషన్ సింధూర్ విజయవంతం కావడంతో భారత సైన్యానికి కృతజ్ఞతలు తెలుపుతూ తిరుపతిలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఎంఆర్పల్లి నుంచి అన్నమయ్య కూడలి వరకు ఈ ర్యాలీ చేపట్టారు. దేశాన్ని రక్షించడంలో ప్రాణత్యాగం చేసిన వీర జవాన్లకి శ్రద్ధాంజలి అర్పిస్తూ చేపట్టిన తిరంగా ర్యాలీలో తిరుపతి ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వైసీపీ నేత గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీపై మరొక కేసు నమోదైంది. గన్నవరం నియోజకవర్గంలో జరిగిన మైనింగ్ అక్రమాలపై గనుల శాఖ ఏడీ గన్నవరం పోలీస్ స్టేషన్లో ఆయనపై ఫిర్యాదు చేశారు. ఇందుకు సంబంధించిన అక్రమ త్రవ్వకాలపై నివేదికను పోలీసులకు సమర్పించారు. 2019 నుంచి 2024 సమయంలో వంశీ ఆయన వర్గం అక్రమాలపై పాల్పడినట్లు నివేదికలు పేర్కొన్నారు. 100 కోట్ల పైన అక్రమాలకి పాల్పడ్డారని వంశీపై మైనింగ్ ఏడీ ఫిర్యాదు చేశారు. దీంతో గన్నవరం పోలీసులు వంశీపై కేసు నమోదు చేశారు. దీనిపైన పీటీ వారెంట్ కోర్టులో దాఖలు చేయాలని పోలీసులు నిర్ణయించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.